తెలుగు సినీ పరిశ్రమలో ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల మధ్య కొనసాగుతున్న పర్సంటేజ్ వివాదం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దాకా చేరింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్తో చిరంజీవి కీలక భేటీ కానున్నారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై చర్చించనున్నారు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నారు. మల్టీప్లెక్స్ల తరహాలో తమకు పర్సంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమా నుంచే అమలు చేయాలంటూ పట్టుబడుతున్నారు. మరోవైపు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలపై భారీగా పెట్టుబడులు పెట్టామని, కొత్త విధానానికి కొంత గడువు కావాలని నిర్మాతలు చెప్తున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనను రామ్ చరణ్కు పెద్ద నిర్మాత వెంకట్ సతీష్ కిలారు తెలిపారు. ఈ వివాదానికి చిరంజీవి మధ్యవర్తిత్వంతో పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, అనిల్, ప్రస్తుతం ఏదైతే ఎగ్జిబిటర్లు మరియు నిర్మాతలకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించేందుకు మొత్తం మీద ఈరోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నివాసంలో జరిగేటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశమే కీలకమైనటువంటి నిర్ణయాలకు ప్రస్తుతం పరిష్కార వేదికగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, ఇటు ఎగ్జిబిటర్లు సంబంధించినటువంటి వాదనలు వింటున్నాం, అటు నిర్మాతలకు సంబంధించినటువంటి వాదనలు వింటున్నాం. మొత్తం మీద ఎగ్జిబిటర్లు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే పర్సంటేజ్ విధానం ఉందో పర్సంటేజ్ విధానం కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు ఇవ్వడము, అదే కాకుండా ఓటీటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ గడువు పెంచాలంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్. అయితే వీటికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే నిర్మాతలు ఉన్నారో నిర్మాతలు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చర్చనీయాంశంగా మారినాయి. మొత్తం మీద ఈ ఇద్దరి సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ముందుకు వచ్చింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఈ సమావేశంలో దాదాపుగా ఇటు ప్రొడ్యూసర్లు అటు ఎగ్జిబిటర్లు అందరూ కూడా కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా ఇటు ఎగ్జిబిటర్లు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కమిటీకి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయాలు తీసుకున్న మేరకు దీనికి సంబంధించి ఒక 2 నెలల సమయం కావాలంటూ కూడా గతంలో ప్రకటించడం జరిగింది. ఈ కమిటీ పూర్తి నివేదికను తీసుకొచ్చి నిర్ణయాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మనం చూసాం. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అన్ని సినిమాలకు ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా ఆ కమిటీకి సంబంధించినటువంటి ఏర్పాటు అయిన సందర్భంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున అటు దిల్ రాజు కానీ ఇతరులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి అనుకున్నాం. కాకపోతే శనివారం జరిగినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ ఉందో దాంట్లో ఎగ్జిబిటర్లు అంతా కూడా నిరాశ వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు గొంతుకత వినిపించడం జరిగింది. దాదాపుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లు అందరూ కూడా శనివారం కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి తక్షణమే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఆ శనివారం కూడా ఈ పెద్ద సినిమాతోనే ఏదైతే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి పెద్ద సినిమా ఉందో ఆ పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ విధానం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా ఎగ్జిబిటర్లు ఒకవేళ కనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవిని కలిసే అవకాశం ఇస్తే మా గోడును వినిపించుకుంటామంటూ కూడా వాళ్ళు శనివారం మీడియా ముందు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 2 రోజులు అవకాశం టైం కూడా ఇస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ప్రొడ్యూసర్లు కావచ్చు ఇటు ఎగ్జిబిటర్లకు కావచ్చు వీళ్ళిద్దరికీ 4 గంటల సమయంలో చిరంజీవి సమావేశం అవ్వడానికి కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకోబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఎందుకంటే ఇటు పెద్ద సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ అంశము ముడిపడి ఉండడము, అంతేకాకుండా చిరంజీవి తనయుడు హీరోగా నటించడము, అయితే గతంలో చూస్తున్నట్టయితే ఇటు సినీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు ఇతర ఏ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా కూడా చిరంజీవి చర్చలు జరిపి దాన్ని ఇరు వర్గాలకు సంబంధించి చర్చలు విన్న తర్వాత దానికి సూచనలు ఇచ్చినట్టుగా కూడా మనం గతంలో చూసాం. మరి ఈరోజు ఇప్పుడు జరగబోయేటువంటి అంటే మరి కొద్దిసేపట్లో జరగబోయేటువంటి ఎగ్జిబిటర్లకు సంబంధించి అంటే థియేటర్ ఓనర్లు అందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు ఇక్కడికి రాబోతున్నారు. ఆయనకు పూర్తి వివరాలు తెలుపబోతున్నారు. గతంలో పర్సంటేజ్ విధానం ఎలా ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి రెంటల్ విధానం వల్ల నష్టమేం జరుగుతుందనే అంశాలను వాళ్ళు చిరంజీవికి
వివరించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా అంటే దిల్ రాజు సమక్షంలో ఒక 4 ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడికి మరి కొద్దిసేపట్లోనే జైన్ గా పోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రొడ్యూసర్లు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఇప్పటికే భారీ బడ్జెట్లతో కొన్ని సినిమాలు తీసాము, అవి నిర్మాణ దశలో ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేయాలంటే ఈ పర్సంటేజ్ విధానం కుదరదు అనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలను కూడా చిరంజీవికి వివరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 4 గంటల సమావేశం అనేది పూర్తయితే కానీ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తెలిసే అవకాశం ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.